మన దేశం మీద కుట్రలు విదేశాల్లో ఆచరించి పెట్టే వాళ్ళు ఉంటారు. ల్యాబీలు నడుస్తుంటాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక సెమినార్లో కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, 35 రద్దు, అది భారత్లో అంతర్భాగం అన్నటువంటి కాన్సెప్ట్కి వ్యతిరేకంగా ఒక పెద్ద సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా భారతదేశం నుంచి కాశ్మీర్ విడిపోవాలా, అది పాకిస్తాన్లో కలవాలి, దానికి ఉన్నటువంటి బయోలాజికల్ కండిషన్ అట్లాంటిది, అక్కడ ఉన్నటువంటి ప్రజల కండిషన్ అట్లాంటిది అంటూ వాగే బయట ట్వీట్లు చేసేవాళ్ళు, పోస్టులు చేసేవాళ్ళు, ఉద్యమాలు చేసేవాళ్ళనే పిలిచారు. దీని మీదన బ్రిటన్లో ఉన్నటువంటి హిందూ సమాజం ఆగ్రహించింది, అక్కడ ఆందోళనకి దిగింది, అది తప్పని వాదించింది. చివరికి అలాంటి వాళ్ళని పోలీసులు అడ్డుకుంటే నిశ్శబ్దంగా లోపలికెళ్ళి సందర్శకుల్లో కూర్చున్నటువంటి ఆదర్శ్ మిశ్రా అందరి ఎదురుగుండా నిలదీశారు ఆక్స్ఫర్డ్ యూనియన్ డిబేట్ని. పాకిస్తాన్ ఐఎస్ఐ స్పాన్సర్డ్ టెర్రర్ ఈవెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. టెర్రర్ గ్రూప్ రెస్పాన్సిబుల్ అయితే ఇండియన్స్ని అనే ఈవెన్ రవీంద్ర మహతా లాంటి వాళ్ళని బర్మింగ్హామ్లో చంపేసింది కూడా టెర్రర్ గ్రూప్స్ అయితే, అట్లాంటి చోట్లను కూర్చుని ఈ విధంగా ఎట్లా మాట్లాడతారంటూ నిలదీశారు.